నెక్స్ట్ ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తొలుత సుందిల్లా అన్నారం పరిశీలన, అటు నుంచి మేడిగడ్డకు. రజనీ ఫోన్ చేస్తున్నారు. అన్న నమస్తే. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు? అన్న యా, మాట్లాడొచ్చు కదా మీరు. పర్లేదు అన్న, చెప్పండి. ఏంటి పరిస్థితి, ఒకసారి మీ అనాలిసిస్ ఏంటి? గెలుస్తామన్నా, మంచి మెజార్టీతో గెలుస్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. మల్లన్నకు సంబంధించి ఇప్పటికి దాదాపు 240 ఓట్లు అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళ నుంచి 245 ఓట్లు మనకు యాడ్ అయితే రాకేష్ రెడ్డికి 124 ఓట్లు యాడ్ అయినాయి. సో ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు అశోక్ ఎలిమినేషన్ అవుతుంది కదా? ఇంకా రాలేదు, ఇంకా అంత దూరం రాలేదు. జస్ట్ ఇప్పుడు ఎలిమినేషన్ అయినటువంటి అభ్యర్థుల సంఖ్య 26 మంది, 27 మంది అయ్యారు. 27 మంది, 52లో 27 మంది వేరు. 52లో 27 మంది వేరు. మొత్తం 52 మందిలో ఈ 27 మంది ఓట్లన్నీ దాదాపు 11,000 7,000 కాదన్నా, 1100 ఓన్లీ, థౌజండ్స్ ఉండవు. ఓకే ఓకే ఓకే, జస్ట్ 1000 లోపే ఉంటాయి ఇవన్నీ. ఓకే, 1000 లోపే ఉంటాయి. ఓకే, అంటే ఉన్నాయి కదా ఇప్పుడు మిగతావి. ఇప్పుడు మన జడ్సన్కి 2000 పడ్డాయి అంటే అంత దూరం రాలేదు. అంత దూరం రాలేదా? ఓకే ఓకే, అంత దూరం రాలేదు. జడ్సన్ దగ్గర రావాలంటే జడ్సన్ నెంబర్ 5 లో ఉంటాడు, సీరియల్ నెంబర్ 5 లో అశోక్ తర్వాత. ఇప్పుడు 1100 ఎన్ని వచ్చింది లీడు? 120 లీడ్ వచ్చింది. ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే ఈ రోజు మధ్యాహ్నం అవుతుంది. అంటే మనం అశోక్ స్టార్ట్ అయిన తర్వాత అసలు అక్యురేట్ రిజల్ట్ వస్తుంది. సో మీ హోప్ ఏంది? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అశోక్ ఉన్నాడు, ఆయన పైన ప్రేమేందర్ ఉన్నాడు. సో నేను అనుకోవడం ప్రేమేందర్ వరకు కూడా కౌంటింగ్ వెళ్తుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అశోక్ కి పడే ఫస్ట్ ప్రియారిటీ ఓటు అశోక్ వేసిన వాళ్ళు సెకండ్ ఎవరికి వేస్తారని మీ అంచనా? ప్రేమేందర్కి పడ్డ ఓట్లు మెజారిటీ రాకేష్కే పోతాయి అనేది ఒక అంచనా కనిపిస్తున్నది. సో మీ హోప్ ఏంటి అసలు ఎలక్షన్ రిజల్ట్ లో? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అశోక్ దగ్గర 30,000 ఓట్లు ఉన్నాయన్న. 30,000 ఉన్నాయి. ప్రేమేందర్ రెడ్డి దగ్గర 45,000 ఉన్నాయి. 45 ఉన్నాయి. ఓకే. అశోక్ వేసినటువంటి 30,000 ఓట్స్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు 25,000 పీపుల్ వేసారు. నా అంచనా ప్రకారంగా, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా 4 హాల్స్ తిరిగాను నేను. 25,000 వేసారు, మిగతా వాళ్ళంతా ఫస్ట్ వేసి వెళ్ళిపోయారు. సేమ్ ప్రేమేందర్ రెడ్డికి వేసినటువంటి 45,000 మందిలో ఒక 15,000 మంది సెకండ్ ప్రియారిటీ ఓటు వేయలేదు. 30,000 మంది వేశారు సెకండ్ ప్రియారిటీ ఓటు. ఓకే. సో ఈ 25,000లో ఏదైతే మనం అనుకుంటున్నామో అశోక్ చేసినటువంటి 25,000 ఓట్లలో దాదాపు ఒక 15,000 ఓట్లు మనకు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చినాయి. అశోక్ చేసినట్టు 15,000 మల్లన్నకు వచ్చినాయా? మల్లన్నకు వచ్చినాయి. 25,000 ఓట్లలో 15,000 పైన ఉంటాయి. ఓకే. తర్వాత ఇందులో రాకేష్ కి ఒక 6 నుంచి 7,000 ఉండొచ్చు. రాకేష్ రెడ్డికి అంటే మీకు కౌంట్ చేస్తుంటే మీకు అర్థం అవుతుంటదా? అంటే పోలరైజేషన్ ఎట్లా జరిగిందంటే ప్యూర్లీ కూడా వీళ్ళందరూ పార్టీల బేస్ పోలరైజేషన్ జరగలేదు. ఇక్కడ జరిగిన సెకండ్ ప్రియారిటీ ఓటు క్యాస్ట్ బేస్ పోలరైజేషన్ జరిగింది. ఓకే. సో అశోక్ బీసీ, మల్లన్న బీసీ, సో బీసీ టు బీసీ పోలరైజేషన్ జరిగింది. సేమ్ అక్కడ అశోక్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి రెడ్డి టు రెడ్డి పోలరైజేషన్ జరిగింది. ఓకే. సో అట్లనే ఉంది వాతావరణం అక్కడ. సో ఆ క్రమంగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా దాదాపుగా ఈ సిచ్యువేషన్ ఉంటది. ఓకే. ఓహో, ట్రెండ్ ఇట్లా వెళ్తుంటది. ఇప్పుడు మిగతా 45,000 ప్రేమేందర్ దాంట్లో 30,000 దాంట్లో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది మల్లన్నకి? ఇప్పుడు మీకు ఒక ప్రిడిక్షన్ ఇస్తాను. 125,000 ఓట్లు ఇప్పుడు మల్లన్నకు వచ్చేసి ఉన్నాయి. 125,000. 25,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఇట్ ద సేమ్ టైం ఆయన దగ్గర ఎన్ని వేలు ఓట్లు ఉంటాయి? రాకేష్ దగ్గర 105,000 ఓట్లు ఉంటాయి. 105,000. 125,000, 105,000 వేరియేషన్ 20,000 కదా. 20,000 ఉంది తేడా, అంతే కదా. సో అశోక్ కంప్లీట్ అయిన తర్వాత 125,000 ప్లస్ 15,000 ఓట్లు వస్తాయి అశోక్ దాంట్లో. సో 140,000 మల్లన్న ఉంటాడు. 140,000 ఉంటాడా అప్పటికి అశోక్ కంప్లీట్ అయిన నాటికి? ఓకే. 140,000 మల్లన్న ఉంటాడు. ఇట్ ద సేమ్ టైం 105,000 8,000 ఓట్లు అశోక్ దాంట్లో యాడ్ అయినప్పుడు ఈయన 113,000 ఓట్లలో రాకేష్ రెడ్డి ఉంటాడు ఆఫ్టర్ అశోక్. సో అప్పటికి ప్రేమేందర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎంత ఉంటాయి? మొత్తం 25,000 ఓట్లు ఉంటాయి. 30 అన్నారు కదా, 15 ఎవరు వేయరు, 30 ఉంటాయి అన్నారు. 30,000 ఓట్లు ఉంటాయి సుమారుగా. ఈ 30,000 ఓట్లలో 5,000 ఓట్లు ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఇస్తారు. ఏది బ్యాక్ ఉన్న వాళ్ళకి, అంటే అశోక్ తో సహా అందరికి వేసిన ఓట్లు ఒక 5,000 ఉంటాయి. అట్లా 25,000 ఉంటాయి. 25,000 ఉంటాయి. సో 25,000 ఓట్లు రాకేష్ రెడ్డికి పడ్డప్పటికి ఇంకా 2,000 ఓట్ల ఆధిక్యంలో మనం ఉంటాం. 2,000, 3,000 ఓట్ల ఆధిక్యంలో. 25కి 25 పడ్డా కూడా, 25 బయటికి పడ్డా కూడా
సో బైక్ పడే ఛాన్సెస్ లేదు. సేమ్ మళ్ళీ ఎట్లా ఉంటది అంటే అందులో కూడా ఒక 3,000-4,000 ఓట్ల ఆధిక్యత రాకేష్ రెడ్డికి ఉంటుంది, అంతకు మించి లేదు అక్కడ కూడా. ఓకే, ఒక 3,000-4,000 ఓట్లు ఎక్కువ వస్తాయి మనకంటే మల్లన్న కంటే. సో ఆ 25,000 ఓట్లలో సుమారుగా మనం అనుకుంటే ఒక 15,000 ఓట్లు రాకేష్ రెడ్డికి వస్తే, ఒక 10,000 ఓట్లు మనకు వస్తాయి, మల్లన్నకు వస్తాయి. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ అట్లయినా కూడా మీరు 155 రీచ్ అవ్వదు కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలా? అప్పుడు రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తారు. రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తారా? మళ్ళీ 52 నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండదేమి ఇంకా అప్పుడు? రాకేష్ రెడ్డి ఎలిమినేట్ చేసేసి ఫస్ట్ ఉన్న వాళ్ళని గెలిపిస్తారు. ఒకవేళ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ పూర్తి అయిన తర్వాత మల్లన్న కంటే రాకేష్ రెడ్డి కనుక ఒక 5 ఓట్లు, 1 ఓటు, 2 ఓట్లు ఆధిక్యంలో ఉంటే అప్పుడు మల్లన్న ఎలిమినేట్ చేసి రాకేష్ రెడ్డిని గెలిపిస్తారు. ఓకే. సో ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అయిన నాటి కనుక మల్లన్న ఆధిక్యంలో ఉంటే రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తూ మల్లన్న విన్నింగ్ వైపు తీసుకెళ్తారు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఏమైందంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్క పెట్టడం కాదు, ఆల్రెడీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ వస్తా ఉంటారు. లెక్క పెట్టుకుంటూనే వస్తారు, మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ చేసేస్తారు కదా ఇంకా మళ్ళీ ఎలిమినేట్ చేసేస్తూ వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు ఏమైతుందంటే నీ ఎలిమినేట్ లో 3వ ఓటు ఉన్న వాళ్ళకి వెళ్ళకుంటే వాళ్ళకి వేసుకుంటూ వస్తారు. అవును. సో నువ్వు ఎలిమినేట్ అయిన తర్వాత అలా 3వ ఓటు ఎవరికి వేసుకుంటారు, 3 ఓట్లు లేదంటే 4వ ఓటు ఎవరికి కూడా వాళ్ళకి యాడ్ చేస్తారు. 4వ ఓటు ఎవరికి వేయలేదు, 4వ ఓటు కూడా ఎలిమినేట్ అయినకున్నది, ఉన్నదాల్లో 5వ ఓటు ఉంది ఈయనకంటే ఏది రేస్ ఉన్నది 5వ ఓటు యాడ్ చేస్తారు అన్నట్టు ఆయనకు. సో అట్లా యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే. సో అల్టిమేట్ గా రాకేష్ కి 155 వచ్చే అవకాశం లేదు, మొత్తం కూడా లేదు, 100% లేదు. సో ఇప్పుడు మీకు హోప్ ఏంటంటే రాకేష్ ఎలిమినేట్ అయ్యే టైంకి మీకు అడ్వాంటేజ్ అయిపోతుందని, అంతే కదా? అశోక్ కుమార్ ఎలిమినేట్ అయిన టైం వరకే మన ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ప్రిడిక్షన్ కూడా చాలా క్లారిటీ ఉంది, మనకు క్లియర్ ఉంది. సో అక్కడ కూడా మేము అబ్జర్వ్ చేసినంత వరకు అక్కడ కూడా మనకు అబ్సల్యూట్ మంచి ఓట్లు వచ్చినాయి. 1 ప్రేమేందర్ రెడ్డికి వేసారు, 1 తర్వాత 2వ నెంబర్ మల్లన్నకి వేసారు, 3వ నెంబర్ ఈయనకి వేసారు, ఎవరికి? రాకేష్ రెడ్డికి. సో 1, 2, 3 వేసిన వాళ్ళ సంఖ్య కూడా కొన్ని వేలలో ఉంది బీజేపీ సంబంధించిన వాళ్ళు. అంటే సీరియల్ నెంబర్ 1 లో ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, సీరియల్ నెంబర్ 2 లో మల్లన్న ఉన్నాడు, సీరియల్ నెంబర్ 3 లో రాకేష్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళకు మరి ఓటర్లు ఏమనుకున్నా తెలియదు, 1, 2, 3 ఈ సంఖ్య కూడా కొన్ని వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి ఏ కోశాన్ని చూసినా కూడా రాకేష్ రెడ్డి గెలవడం అనేది అసాధ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది తీన్మార్ మల్లన్న దగ్గరే ఉండే వాళ్ళ టీమ్ ఇన్ఛార్జిగా ఉన్న రజనీ చెప్తున్నటువంటి విషయము. ఏ కోశాన్ని కూడా రాకేష్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉండదు. సో ఆయన చెప్తున్న ప్రెడిక్షన్ ఏంటంటే ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ ఓటేసిన వాళ్ళు కూడా సెకండ్ ప్రియారిటీ మల్లన్నకి వేసిన వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే బ్యాలెట్ టోటల్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ లెక్క కట్టేటప్పుడు సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి ఉన్నదో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి కిందే మల్లన్న ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇది ప్రేమేందర్ రెడ్డికి ఓటేసిన ఫస్ట్ ప్రియారిటీ వేసిన బ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు. సో అట్లా వాళ్ళు గమనించినప్పుడు యావరేజ్ ఓటును లెక్క కట్టినప్పుడు వాళ్ళకు ఒక ప్రెడిక్షన్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే రాకేష్ రెడ్డికి ప్రేమేందర్ రెడ్డికి పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో రాకేష్ రెడ్డికి మిగిలిపోయినటువంటి ఏదైతే ఫస్ట్ ప్రేమేందర్ రెడ్డి కేసు వెళ్ళిపోయిన వాళ్ళు పక్కన పెడితే ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ వేసి సెకండ్ ఎలిమినేటర్స్లో ఉన్న వాళ్ళకి అశోక్ కానీ మిగతా కింద ఉన్న వాళ్ళకి ఒకవేళ వేసిన ఒక 4-5 తీసేసిన మిగతా 25,000కి 25,000 రాకేష్ రెడ్డికి పడ్డా రాకేష్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశం అసాధ్యం. అప్పటికి కూడా మళ్ళీ 2-3 వేలతోని ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎట్లాగో 25కి 25,000 రాకేష్ రెడ్డికి పడే అవకాశం ఉండదు కాబట్టి ప్రేమేందర్ రెడ్డికి పడ్డ దాంట్లో కూడా మల్లన్నకు పడ్డాయి కాబట్టి మల్లన్న అప్పటికే ఒక 10,000 ఆ పైన లీడ్లో ఉండే అవకాశం ఉంది. సో దెన్ నెక్స్ట్ రాకేష్ని ఎలిమినేట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుద్ది, అప్పుడు మల్లన్నను గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇది జరిగేది. నిన్న మనం ఏదైతే ప్రెడిక్షన్ చెప్పినామో నిన్న మనం చెప్పిన ప్రెడిక్షన్ 100% ఇవాళ నిజం కాబోతున్నది. నేను అందుకే చెప్పినా కదా, జుట్టు బీక్కోకండి అనవసరం అని నిన్న ఒక డీటెయిల్డ్ రిపోర్ట్తో నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. సో మొత్తానికైతే ఇట్లా చదువుకున్న వాళ్ళు ఓటేయలేదట. మనం ఏమైపోతున్నామో ఏందో అర్థం చేసుకోండి ఇక.